ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఒక వాక్య భాగం చదువుకొని వాక్యానికి వెళ్దాం. మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. చాలా చిన్న మాట చాలు. తిమోతి పౌలు రాస్తూ ఏమని చెప్తూ ఉన్నారంటే, సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. ఎటువంటి భక్తి అంట లాభం మనకి? సంతుష్టి సహితమైన భక్తి అంటే ఒక సంతృప్తికరమైన దైవ భక్తిని మనం కలిగి ఉంటే అది మన జీవితంలో ఒక గొప్ప లాభంని మనకి ఇస్తూ ఉంది. అంతేకాకుండా లాభ సాధనంగా అది మనకు ఉంటూ ఉంది అని ఇక్కడ దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. మనందరం కూడా భక్తిని కలిగి ఉంటున్నాం. కానీ ఎటువంటి భక్తిని కలిగి ఉంటున్నాం? దేవుడు ఏదో మనకి మేలు చేయాలని, ఏదో ఒక లాభం కొరకు, లేకపోతే మనం ప్రార్థించకపోతే, భక్తి చేయకపోతే దేవుడు ఏదైనా మన కీడు చేస్తాడేమో అన్న ఒక ఉద్దేశంతో మనందరం కూడా భక్తిని కలిగి ఉంటున్నాము. కానీ అసలు దేవునికి సంతృప్తికరమైన భక్తిని, మనకి సంతృప్తినిచ్చే భక్తి కాదు, కానీ దేవుణ్ణి సంతృప్తి పరిచే భక్తిని మనం కలిగి ఉంటున్నామా? మనం ఎప్పుడైతే దేవుని మన భక్తి ద్వారా సంతృప్తి పరుస్తామో, సంతృష్టి సహితమైన దైవ భక్తి అది మన జీవితాలకి గొప్ప లాభ సాధనమై ఉందని అక్కడ తిమోతికి రాస్తూ చెప్తూ ఉన్నారనమాట. అయితే అది మనకి ఎటువంటి లాభాన్ని చేస్తూ ఉంది? ఇప్పుడు మనం అందరం భక్తి చేస్తున్నాం కదా, దేవుని భయాన్ని కలిగి ఉన్నాం, అదే రీతిగా మనం భక్తిని కలిగి ఉన్నాం. అయితే ఈ భక్తి మనకి ఎటువంటి లాభమును మనకు ఎటువంటి లాభాన్ని మనకి ఇస్తూ ఉంది? అసలు మనం చేసే ఈ భక్తి మనకి ఏ రీతిగా మనకి మళ్ళీ ఉపయోగపడుతూ ఉంది అని మనము ఆలోచించినట్లయితే, లేఖనంలో నుంచి కొన్ని వాక్య భాగాల ద్వారా మనం చేసే భక్తి అది ఎటువంటి భక్తి అంటే దేవునికి ఇష్టమైన భక్తి, దేవుని సంతృప్తిపరిచే ఆ దైవ భక్తి. ఏదో మనం ఆచారపరంగా ఆదివారం వెళ్ళాలి కదా, ఉదయాన్నే ప్రార్థన చేసుకోవాలి కదా అని ఏదో నామకార్థంగా ఆచారపరంగా చేసే భక్తి కాదు, కానీ దేవుణ్ణి సంతోషపెట్టే భక్తి, దేవుని సంతృప్తి పరిచే సంతృష్టి సహితమైన ఆ దైవ భక్తి మనకి ఎటువంటి లాభాన్ని చేకూరుస్తుంది? ఆచారపరంగా ఏదో నామకార్థంగా చేసే భక్తి ఎటువంటి లాభము దాని వలన మనకు ఉండదండి. కాబట్టి వాళ్ళు భక్తిహీనులుగా మిగిలిపోతూ దేవుణ్ణి మేము ప్రార్థిస్తున్నాము కానీ మాకు ఎటువంటి లాభము లేదు అని వారు నిరాశతో, దుఃఖంతో ఈ లోకంలో ఉంటున్నారు. కానీ ఎవరైతే నిజమైన భక్తిని, దేవుని సంతృప్తి పరిచే సంతృష్టి సహితమైన దైవభక్తిని కలిగి ఉంటారో వారికి తప్పకుండా దేవుడు గొప్ప లాభ సాధనలను కలుగచేసే దేవుడు. ఒక వాక్య భాగం ద్వారా మనము ఎటువంటి అది లాభకరమో మనము తెలుసుకుందాం. దానియేలు రాసిన దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 23వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 6వ అధ్యాయము 23వ వచనం. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుంచి బయటికి తీయమని ఆజ్ఞ ఇవ్వగా, బంట్రోతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాళ్ళు ఎక్కడి నుంచి దానియేలును బయటికి తీశారు? ఇప్పుడు మనం చదివిన వాక్య భాగంలో ఇందును గూర్చి అతి సంతోషభరితుడై, రాజు ఈ విషయం గురించి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇవ్వగా, బంట్రోతులు దానియేలును బయటికి తీశారు. రాజుకి చాలా సంతోషం వేసిందంట ఈ విషయం విన్నాక. ఏ విషయం విన్నాక?
దానియేలు సజీవుడుగా ఉన్నాడన్న విషయం విన్నాక చాలా సంతోషంతో ఆ గుహలో నుంచి దానియేలుని బయటికి తీయండి అని ఆజ్ఞ ఇచ్చినప్పుడు దానియేలుని వాళ్ళు బయటికి తీశారు. అప్పుడు అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. ఇంతకీ దానియేలు ఎక్కడ ఉన్నాడు, ఎక్కడి నుంచి బయటకు తీశారు, ఏ హాని అతనికి కలగలేదని మనం చూస్తున్నట్లయితే దానియేలు పైన ఒక నింద మోపబడ్డది. ఆ నిందను బట్టి ఒక రాజానికి వ్యతిరేకంగా అతను చేశాడు. ఏం చేశాడు? రాజు నిలబెట్టిన ఆ ప్రతిమకు కాక ఏ దేవతకి కూడా, ఏ దేవునికి కూడా ఇంకా మీరు ప్రార్థన చేయకూడదు. రాజు నిలబెట్టిన ఆ ప్రతిమకు మాత్రమే మీరు ప్రార్థన చేయవలనని ఒక రాజాజ్ఞ వచ్చినప్పటికీ అతను తను నమ్మిన దేవుని తను భక్తి గల వాడైనందున అతను తన యథావిధిగా దానియేలు ఏం చేశాడండి? తను నమ్ముకున్న ఆ దేవునికి భక్తి గల వాడై ప్రార్థన చేశాడు. కాబట్టి రాజాజ్ఞకు వ్యతిరేకంగా అతడు చేశాడన్న ఆ యొక్క ఏమంటారంటే అపనిందను బట్టి అతను ఆ యొక్క సింహాల గుహలో పడవేయబడ్డాడు. అసలు సింహాల గుహలో ఎవరైనా పడవేయబడ్డారంటే వాళ్ళు తిరిగి సహజముగా బయటికి వచ్చే పరిస్థితి కాదు. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రాజు ఈ మాట విన్నాడు. ఏ మాట విన్నాడు? 21వ వచనంలో మనం చూసుకున్నట్లయితే 20వ వచనం నుంచి మనం చదువుకున్నాం. అతడు గుహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతనిని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలం జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషునిగా కనబడుతుంది కనుక ఆయన తన దూతను పంపించి సింహంలో నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించాడు. దేవుని స్తోత్రం! ఎంత అద్భుతమైన రక్షణను దేవుడు వాళ్ళకి ఇచ్చారండి. అందుకనే వెంటనే చెప్పబడ్డది మాట, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు ఎవరండి? జీవము గల దేవుని సేవకుడు. ఆయన తన జీవము గల దేవుణ్ణి నిత్యము సేవించే దేవుడు. అతని సంతృప్తికరమైన దైవ భక్తిని దానియేలు తన జీవితంలో కలిగి ఉన్నాడు. కాబట్టి తన జీవితంలో ఒక శ్రమ, ఒక దుఃఖము, ఒక కష్టం అనేది వచ్చినప్పుడు ఆ శ్రమ నుంచి ఆ జీవము గల దేవుడు, అనుదినము దానియేలు సేవిస్తున్న ఆ దేవుడు ఆ దానియేలును దేవుడు ఆ సింహాల నోళ్లను మూసివేసి ఆ సింహాలు దానియేలు దగ్గరికి రాకుండా దానియేలును కాపాడనండి. దానియేలు యొక్క భక్తి, దైవ భక్తి దానియేలును కాపాడింది. అందుకనే అక్కడ మనము అన్య రాజు మనం చూసి ఒక రాజుగారి సంగతి, ఆ రాజు దానియేలుతో చెప్పుతున్న మాట 16వ వచనంలో, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. ఈ దినమున మనం చేసే భక్తిని చూసి ఎవరైనా అన్యులు మనకు ఒక శ్రమ వచ్చినప్పుడు, మనకు ఒక దుఃఖం కలిగినప్పుడు ఎవరైనా అన్యులు మనల్ని చూసి చెప్పగలుగుతున్నారా అండి? మీరు నిత్యము ప్రార్థించే మీ యేసు ప్రభువు మిమ్మల్ని రక్షిస్తారండి అని ఏ ఒక్కరైనా మిమ్మల్ని గురించి ధైర్యంగా చెప్పగలుగుతున్నారా? ఎందుకు అంటే దానియేలు భక్తిని అక్కడ ఆ రాజు చూశాడు. సంతుష్టి సహితమైన దైవ భక్తిని అక్కడ దానియేలు కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ రాజు ఏమని చెప్తూ ఉన్నాడు? ఇదిగో నేను సింహాల బోనులో వాళ్ళు వేస్తూ ఉన్నారు, నేనే వేయిస్తూ ఉన్నా రాజాజ్ఞని బట్టి. అయినను అనుదినము నీవు సేవించుచున్నా, తప్పక సేవించుచున్నా అంటే దానియేలు యొక్క భక్తి ఏ విషయం ఏంటి, ఏ ఒక్క రోజు కూడా తప్పిపోలేదండి. తప్పకుండా తను భక్తి చేస్తూ వస్తూ ఉన్నాడు. తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాడు. ఆ సింహాల బోనులో వేసే ముందు చెప్పాడు. తిరిగి ఉదయాన్నే వచ్చి రాజుగారు ఏం అడుగుతున్నాడు? జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించనా? నిన్ను తప్పక రక్షిస్తాడని నాకు నమ్మకం ఉంది, రక్షించాడా అని వెంటనే అక్కడ అడుగుతూ ఉన్నాడు. అడిగినప్పుడు వెంటనే దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చేసరికి ఆహా అంటే దానియేలు సజీవంగా ఉన్నాడు. దానియేలు తప్పక సేవించుచున్న ఆ దేవుడు దానియేలు ఏ రకమైన భక్తినైతే తన నమ్మిన ఆ దేవుని పట్ల జరిగిస్తూ ఉన్నాడో ఆ భక్తిని బట్టి ఆ దేవుడు దానియేలును కాపాడాడు అన్న ఆ మాట విని, దానియేలు సజీవంగా ఉన్నాడన్న మాట విని రాజు బహు సంతోషముతోటి మంత్రవులకు వెంటనే చెప్పి దానియేలుని
బయటికి తీసుకొని ఆ రమ్మని ఆజ్ఞ ఇచ్చారు. అందుకే అక్కడ ఒక చక్కటి మాట రాయబడ్డది. అతడు తన దేవుని యందు భక్తి గల వాడైనందున అతనికి ఏ హాని కలగలేదు. ఈ రోజు ఒక క్రైస్తవుడిగా యేసు ప్రభువుని నమ్మినందుకు మనకు ఏ హాని కూడా కలగకుండా ఉండాలి అంటే అది సంతుష్టికరమైన దైవ భక్తి వల్లనే సాధ్యమవుతుంది. మొట్టమొదటిగా దేవుని కృప, రెండవది సంతుష్టి సహితమైన దైవ భక్తి. ఆ భక్తికి దేవుడు మెచ్చాడు. అరే, ప్రతినిత్యము నన్ను ప్రార్థిస్తూ ఉన్నాడు కదా దానియేలు ప్రతినిత్యము నన్ను ప్రార్థిస్తూ ఉన్నాడు కదా. అదే మనం 6వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ఇంటి శాసనము సంతకము చేయబడిందని దానియేలు తెలుసుకునేను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము మారు మోకాళ్ళలోని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు అని స్థుతించు వచ్చింది. ఒక శాసనం రాయబడ్డది. అది ఆ శాసనం ప్రకారం నేను నడవకపోతే నాకు మరణమే గతి అని తెలిసినప్పటికీ తను ప్రతి యథాప్రకారముగా అంటే ప్రతిరోజు దానియేలు ఏం చేసేవాడంట? యథాప్రకారము అంటే ప్రతినిత్యము అనుదినము దానియేలు ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేసేవాడు. ప్రతి దినము ముమ్మారు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన జీవితంలో తన యొక్క దైవ భక్తిని ప్రతినిత్యము తప్పకుండా యథాప్రకారంగా జరిగిస్తూ ఉన్నాడు. మనం ఒకరోజు ఉపవాసం ఉంటే రెండవ రోజు ఉపవాసం ఉండడానికి ఇబ్బంది పడతాం. ఒక పూట ఎక్కువగా ప్రార్థన చేస్తే రెండవ పూట మనం తక్కువగా ప్రార్థన చేస్తాం. కానీ దావీదు యొక్క జీవితంలో చూసినట్లయితే ముమ్మారు మరి ఈ దినం ఈ ప్రస్తుత పరిస్థితులలో మనం చూసుకున్నట్లయితే రోజుకు ఒక మరణం వార్తని కరోనా విషయంలో మనం వింటూ ఉన్నాం. కరోనా ఒక్కొక్కరిని ఆ యొక్క మరణాన్ని కరోనా ఏం చేస్తుంది? ఒక్కొక్కరిని మింగివేస్తూ ఉంది, మరణానికి దగ్గర చేస్తూ ఉంది. రోజుకు ఒక మరణం వార్త వింటూ ఉన్నాం, కరోనా వల్ల చనిపోయారని. కానీ ఈ సమయంలో 6 సింహాల బోధ నుంచి కాపాడిన ఆ దేవుడే తన భక్తిని బట్టి ఏ రకంగా దానియేలును కాపాడాడో అదే భక్తిని బట్టి ఈ దినమున నిన్ను నన్ను కాపాడడానికి ఆయన నిత్యము నిరంతరము మార్పు లేని దేవుడై ఉంటూ ఉంటాడు. కాబట్టి మరి ఈరోజు మన భక్తి మనల్ని కాపాడుతూ ఉందా? అనులైన వారు మనల్ని చూసి చెప్పగలుగుతున్నారా? మరి మీరు సజీవుడైన జీవం కలిగిన యేసు ప్రభువుని మీరు నమ్ముతూ ఉన్నారు కదండి. మరి ఆ యేసు ప్రభువు ఈ కరోనా నుంచి మిమ్మల్ని కాపాడగలరా, మిమ్మల్ని రక్షించగలరా అని అడిగినప్పుడు మనం ఆ దినమున దానియేలు సజీవంగా ఉండి చక్కగా రాజుకి ఏ రీతిగా అయితే ప్రతిదినం ఇచ్చాడో, అవునండి మేము భక్తి చేస్తున్న ఆ జీవము గల మా దేవుడు ఇదిగో ఆయన తన దూతలను పంపి ఆ కరోనా అనే నాశనకరమైన తెగులు మా గృహాలకు రాకుండా, మా దరి చేరకుండా మమ్మల్ని సజీవంగా కాపాడండి అని మనం చెప్పిన వార్తను బట్టి వారు కూడా సంతోషించి ఆ రాజు దానియేలు సేవించిన దేవుడే నిజమైన దేవుడని ఏ విధంగా ప్రకటించాడో మరి అటువంటి సాక్షులంగా ఈ దినమున నీవు నేను ఉండాలి అంటే మనము కూడా సంతుష్టి సహితమైన దైవ భక్తిని కలిగి ఉండాలా. అది మనల్ని రక్షించే భక్తి, మనల్ని కాపాడే భక్తి. ఏ హాని కలగలేదంట దానియేలుకు, ఏ హాని కలగలేదు. ఈ దినం మన నాశనకరమైన తెగులు మన దగ్గరికి రాకుండా ఏ హాని కూడా మనకి కలగకుండా ఉండాలి అంటే అటువంటి దానియేలు చేసినటువంటి దైవ భక్తిని మనము కూడా కలిగి ఉంటే తప్పకుండా యథాప్రకారముగా అనుదినము ముమ్మారు దానియేలు తన దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. శ్రమలో చేస్తూ ఉన్నాడు, సంతోషంలో చేస్తూ ఉన్నాడు, ఆయనను శాసనముగా రాయబడిందని తెలిసినప్పటికీ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఎటువంటి పరిస్థితిలోనైనా నీవు అటువంటి దైవ భక్తిని కలిగి ఉంటే అది మన జీవితంలో గొప్ప లాభదాయకముగా మనకు ఉంటూ ఉంది. మన కుటుంబాలకి మనకి ఏ హాని కూడా చేయకుండా ఆ భక్తి మనల్ని కాపాడుతూ ఉంది. కాబట్టి అటువంటి దైవ భక్తిని మనమందరము కలిగి ఉండడానికి ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకందరికీ దయచేయుగాక. ఆమేన్.